Jewelries. హాయ్, నా పేరు శివ. మనం లాస్ట్ వీడియోలో రిలేషనల్ ఆపరేటర్స్ గురించి చూస్తున్నాము. రిలేషనల్ ఆపరేటర్స్ ఉపయోగించుకొని టూ నెంబర్స్ని ఎట్లా కంపేర్ చేయొచ్చు చూస్తున్నాము. నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్, ఇట్లా వేరియస్ ఆపరేషన్స్ చూసినాము. ఆ రెండింటి ఆపరేషన్ వచ్చేసి బూలియన్ వాల్యూ రిటర్న్ చేస్తుందని కూడా చూసినాము. మనం ఈ వీడియోలో బూలియన్ లాజికల్ ఆపరేటర్స్ గురించి చూద్దాము. అంటే రెండు బూలియన్ వాల్యూస్ని ఎట్లా లాజికల్గా కంపేర్ చేసి దాన్ని అవుట్పుట్ ఎట్లా తీసుకోవచ్చు అనేది చూద్దాం. అంటే బూలియన్ వాల్యూ అంటే ఏదైనా ట్రూ అయిందో లేదంటే ఫాల్స్ అయిందో. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యావ్ ఎ స్టూడెంట్, ఆ స్టూడెంట్ అన్ని సబ్జెక్ట్స్లో పాస్ అయితే దెన్ హీ కెన్ బి ప్రమోటెడ్ టు నెక్స్ట్ క్లాస్. అంటే ఏంటి? ఇంగ్లీష్ మార్క్స్ గ్రేటర్ దాన్ 35, అండ్ తెలుగు మార్క్స్ గ్రేటర్ దాన్ 35, అండ్ సైన్స్ మార్క్స్ గ్రేటర్ దాన్ 35, మ్యాథ్స్ మార్క్స్ గ్రేటర్ దాన్ 35, అండ్ హిందీ మార్క్స్ గ్రేటర్ దాన్ 35, సోషల్ మార్క్స్ గ్రేటర్ దాన్ 35. అట్లా అన్ని సబ్జెక్ట్స్లో 35 కంటే ఎక్కువ వస్తే దెన్ హీ కెన్ ప్రమోటెడ్ టు నెక్స్ట్ క్లాస్. అట్లా దాన్ని అండ్ ఆపరేటర్ అంటారు. అంటే అన్నీ ట్రూ కావాలి, ప్రతి కండిషన్ ట్రూ అయితే దెన్ ఇట్ ఈస్ అండ్. ఒకవేళ అట్లా కాకుండా ఆర్ ఉంటుంది. అంటే ఆర్ ఆపరేటర్ అంటే రెండిట్లో ఇది ట్రూ అయినా కావచ్చును, లేదంటే అది ట్రూ అయినా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సైన్స్ టెస్ట్కి ఎలిజిబుల్ కావాలనుకో, మ్యాథ్స్లో అన్నా 90 కంటే ఎక్కువ వచ్చి ఉండాలి, లేదంటే సైన్స్లో అన్నా 90 కంటే ఎక్కువ వచ్చి ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ రైటింగ్ సమ్ టెస్ట్. అటువంటి వాటిలో ఆర్ ఉపయోగిస్తారు. అంటే ఇది లేక ఇంకొకటి. ఒక కండిషన్ లేక ఇంకొక కండిషన్ అన్నప్పుడు యూ కుడ్ యూస్ ఆర్ ఆపరేటర్. ఇటువంటి ఆపరేటర్స్ జావాలో వచ్చేసి చాలా ఆపరేటర్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి లాజికల్ అండ్, ఇంతకుముందు డిస్కస్ చేసినాం కదా. రెండు కండిషన్స్, అంటే కండిషన్ 1 ట్రూ కావాలి, కండిషన్ 2 ట్రూ కావాలి. అటువంటప్పుడు రెండు కండిషన్స్ ట్రూ అయితేనే లాజికల్ అండ్ ఉపయోగిస్తే అది ట్రూ అవుతుంది. ఆర్ అంటే అది లేక ఇది, అంటే వన్ కండిషన్ ఆర్ ది అదర్ కండిషన్. ఎక్స్క్లూజివ్ ఆర్ అంటే ఇక్కడ టేబుల్లో చూద్దాము ఎక్స్క్లూజివ్ ఆర్ ఎప్పుడు వస్తుంది. దెన్ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ షార్ట్ సర్క్యూట్ ఆర్ అండ్ షార్ట్ సర్క్యూట్ అండ్. లాజికల్ అండ్ వచ్చేసి ఓన్లీ వన్ అండ్ ఉంటుంది, వేరే షార్ట్ సర్క్యూట్ అండ్ వచ్చేసి డబుల్ అండ్ ఉంటుంది. రెండు అండ్ సింబల్స్ ఉంటే దెన్ ఇట్ ఈస్ షార్ట్ సర్క్యూట్ అండ్. సిమిలర్లీ లాజికల్ ఆర్ వచ్చేసి సింగిల్ ఆర్. ఇక్కడ షార్ట్ సర్క్యూట్ ఆర్ వచ్చేసి యూ హ్యావ్ డబల్ ఆర్ అన్నట్టు. ఈ రెండిటికి తేడా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, లాజికల్ యూనరీ నాట్ అంటే కానిది, ఆపోజిట్ అన్నట్టు. ట్రూ అయితే ఫాల్స్, ఫాల్స్ అయితే ట్రూ, అది ఇచ్చేది లాజికల్ యూనరీ నాట్. దెన్ యూ హ్యావ్ అండ్ ఈక్వల్ టు అండ్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఎక్స్ఆర్ ఈక్వల్ టు. ఇవి నథింగ్ బట్ కాంపౌండ్ అసైన్మెంట్స్. మనం చూస్తున్నాం కదా, అర్థమెటిక్ కాంపౌండ్ అసైన్మెంట్స్ లాగానే బూలియన్ లాజికల్ అండ్ అసైన్మెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ టు అంటే ఒక వాల్యూని ఇంకొక వాల్యూతో అండ్ చేసి ఆ వచ్చిన వాల్యూని ఫస్ట్ వాల్యూకి అసైన్ చేస్తుంది, కాంపౌండింగ్ అన్నట్టు. దెన్ యూ హ్యావ్ టూ ఇంపార్టెంట్ థింగ్స్, ఈక్వల్ టు అండ్ నాట్ ఈక్వల్ టు. ఈక్వల్ టు వచ్చేసి డబల్ ఈక్వల్, నాట్ ఈక్వల్ టు వచ్చేసి నాట్ ఎక్స్క్లమేషన్ మార్క్ ఈక్వల్. ఇవన్నీ లాజికల్ ఆపరేటర్స్. ఈ ఎక్స్ఆర్ అండ్ ఆర్ ఇవన్నీ చెప్పడానికి ఒక బూలియన్ లాజికల్ టేబుల్ ఉంది. బూలియన్ లాజికల్ టేబుల్ అంటే మనకి ఫ్యూచర్లో కన్ఫ్యూజన్ లేకుండా ఏ వాల్యూ బి వాల్యూ ఎంత అయితే ఏఆర్ బి వాల్యూస్ ఏంటి, ఏ అండ్ బి వాల్యూస్ ఏంటి, ఏ ఎక్స్ఆర్ బి వాల్యూ ఏంటి, నాట్ ఏ వాల్యూ ఏంటి అనేది ఈ టేబుల్ చూపిస్తుంది. ఏ వాల్యూ ఫాల్స్ అయిందనుకోండి, బి వాల్యూ ఫాల్స్ అయితే ఏఆర్బి వచ్చేసి ఫాల్స్. ఎందువల్లంటే రెండిట్లో ఏదో ఒకటి. ఫస్ట్ది కాదు సెకండ్ది కాదు అంటే ఏఆర్బి ఫాల్స్ అవుతుంది. అట్లా ఏ వాల్యూ ట్రూ అయ్యి బి వాల్యూ ఫాల్స్ అయితే రెండిట్లో ఇది ఒకటి ట్రూ అయింది కాబట్టి ఏఆర్బి ట్రూ అవుతుంది. ఫస్ట్ది ఫాల్స్, సెకండ్ది ట్రూ అయినా కానీ ఏఆర్బి ట్రూ అవుతుంది. ఎందువల్లంటే రెండిట్లో ఏదో ఒకటి కాబట్టి. అండ్ ట్రూ అయినా కానీ ఏఆర్బి ట్రూ అవుతుంది. ఎందువల్ల ఏదో ఒకటి ట్రూ అయినా కానీ ఏఆర్బి ట్రూ అయిపోతుంది. రెండు ఫాల్స్ అయితే మాత్రమే ఫాల్స్ అవుతుంది. ఏ అండ్ బి వచ్చేసి రెండు ట్రూ అయితేనే కానీ ట్రూ కాదు. ఏ ఫాల్స్ అయ్యి బి ఫాల్స్ అయితే ఫాల్స్, ఏ ట్రూ బి ఫాల్స్ అయినా కానీ ఫాల్స్. ఎందువల్లంటే రెండు ట్రూ కావాలి. అండ్ ఏ ఫాల్స్ బి ట్రూ అయినా కానీ ఫాల్స్. రెండు ట్రూ అయినప్పుడు, ఏ ట్రూ బి ట్రూ అయినప్పుడు ఏ అండ్ బి ట్రూ అవుతుంది.
ఏ XOR B ఆర్ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ B అంటే ఏ ఫాల్స్ B ఫాల్స్ అయినప్పుడు ఏ XOR B ఫాల్స్, ఒకటి ట్రూ ఇంకోటి ఫాల్స్ అయింది అనుకో, అంటే ఆపోజిట్ కావాలి. ఇది ట్రూ అయినప్పుడు అది ఫాల్స్ అయితే ఏ XOR B ట్రూ అవుతుంది. ఏ ఫాల్స్ అయి B ట్రూ అయితే ఏ XOR B ట్రూ అవుతుంది. అదే ఒక రెండు ట్రూ అయినాయి అనుకో, అంటే ఇది ట్రూ ఇది ట్రూ రెండు సేమ్ కాబట్టి అప్పుడు ఏ XOR B ఫాల్స్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఆపోజిట్, ట్రూ ఫాల్స్ అయితే ట్రూ, ఫాల్స్ ట్రూ అయినా కానీ ట్రూ, రెండు ఆపోజిట్గా ఉంటే అప్పుడు ట్రూ అవుతుంది. రెండు సేమ్ అయితే ఏ XOR B ఫాల్స్ అవుతుంది. అండ్ నాట్ ఏ ఇస్ జస్ట్ నథింగ్ బట్ ఆపోజిట్ ఆఫ్ ఇట్. ఏ ఫాల్స్ అయితే నాట్ ఏ ఇస్ ట్రూ, ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దెన్ ఇట్ ఈస్ ఫాల్స్. ద సేమ్ థింగ్ హియర్. సో దిస్ ఈజ్ అబౌట్ ది బూలియన్ లాజికల్ టేబుల్. ఎప్పుడు మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి బై హార్ట్ లాగా. సో వెన్ ఎవర్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్ యూ కెన్ ఆల్వేస్ రెఫర్ టు దిస్ బూలియన్ లాజికల్ టేబుల్ అన్నట్టు. ఈ టేబుల్ ద్వారా యూ కుడ్ ఆల్వేస్ గెట్ ది అవుట్పుట్ ఆఫ్ ఎనీ కండిషన్ ఇన్వాల్వింగ్ మల్టిపుల్ స్మాలర్ కండిషన్స్. ఇక్కడ చిన్న ప్రోగ్రామ్ చూద్దాము, బూల్ లాజిక్ అని. దీంట్లో బూలియన్ ఏ ఈక్వల్ టు ట్రూ, బి ఈక్వల్ టు ఫాల్స్ అని డిక్లేర్ చేసిన తర్వాత బూలియన్ సి ఈక్వల్ టు ఏ ఆర్ బి, అంటే ఏ కానీ బి కానీ, ఏ ట్రూ బి ఫాల్స్. సో ఏ ట్రూ కాబట్టి ఒకటి ట్రూ అయినా కానీ సి ఈజ్ ట్రూ. డి వచ్చేసి ఏ అండ్ బి, అంటే ఏ మరియు బి. సో ట్రూ అండ్ దిస్ ఇస్ ఫాల్స్. బి ఫాల్స్ కాబట్టి డి విల్ బి ఫాల్స్. రెండిట్లో ఒకటి ఫాల్స్ అయిపోయినా కానీ డి విల్ బి ఫాల్స్. అండ్ ఈ విల్ బి ఏ XOR B. ట్రూ ఇది ట్రూ ఇంకోటి ఫాల్స్, ఆపోజిట్ ఉంది కాబట్టి ఈ విల్ బి ట్రూ. దెన్ యూ హ్యావ్ నాట్ ఏ అండ్ బి. నాట్ ఏ అంటే ఏంటి? ఏ ట్రూ, నాట్ ఏ అంటే ఫాల్స్. ఫాల్స్ అండ్ ఫాల్స్ కాబట్టి ఇది ఫాల్స్. దెన్ ఏ అండ్ నాట్ బి. ఏ అంటే ట్రూ, నాట్ బి అంటే ఫాల్స్ కాబట్టి ట్రూ, ట్రూ అండ్ ట్రూ కాబట్టి ఇది ట్రూ. సో ఇది ఫాల్స్, ఇది ట్రూ. సో ఇక్కడ ఆర్ ఆపరేటర్ ఉంది కాబట్టి ఏదో ఒక ట్రూ అయినా కానీ ఎఫ్ విల్ బి ట్రూ. దట్ ఈస్ వాట్ దిస్ ఇస్ ట్రూ. అండ్ దెన్ బూలియన్ జీ ఈజ్ నథింగ్ బట్ నాట్ ఏ. ఏ అంటే ట్రూ కాబట్టి జీ విల్ బి ఫాల్స్. సో దట్ ఈస్ వాట్ వీఆర్ ప్రింటింగ్ హియర్. A equal to true, B equal to false, A or B is true, A and B is false, A XOR B is true, and not A and B or A and not B is true, whereas not A is false. సో ఇది బూలియన్ లాజికల్ ఆపరేటర్స్. దీంట్లో ఇంకొకటి మనం నెక్స్ట్ డిస్కస్ చేయాల్సింది వచ్చేసి షార్ట్ సర్క్యూట్ ఆర్. ఈ షార్ట్ సర్క్యూట్ ఆపరేటర్స్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ చూద్దాం. షార్ట్ సర్క్యూట్ లాజికల్ ఆపరేటర్స్ అంటే మామూలుగా మనకి లాజికల్ అండ్ ఉంది అండ్ లాజికల్ ఆర్ ఉంది. మనం బూలియన్ లాజికల్ టేబుల్లో చూసినాం ఇంతకుముందు. ఇక్కడ బూలియన్ లాజికల్ టేబుల్లో జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ది ఫాల్స్ అయిపోయింది అనుకోండి, ఏ అండ్ బి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ బి ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్, ఏ అండ్ బి విల్ బి ఫాల్స్. అర్థమైంది కదా? ఏ కానీ ఫస్ట్ది ఏ అండ్ బిలో ఏ ఫస్ట్ది కదా, ఏ కానీ ఫాల్స్ అయిపోతే బి ట్రూ అయినా ఫాల్స్ అయినా కానీ ఏ అండ్ బి మాత్రం ఫాల్స్ అయిపోతుంది. ఎందువల్లంటే ఫస్ట్ది కండిషన్ ఫాల్స్ అయితే సెకండ్ కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా కానీ ఏ అండ్ బి వచ్చేసి ఫాల్స్ అయిపోతుంది. సో ఇక్కడ ఏ ఫాల్స్ అయితే ఏ అండ్ బి ఇస్ ఫాల్స్ అండ్ ఏ ఫాల్స్ అయితే ఏ అండ్ బి ఫాల్స్. వేరే సిమిలర్గా ఏఆర్బి వచ్చేసి ఫస్ట్ది ట్రూ అయితే సెకండ్ది ట్రూ అయినా ఫాల్స్ అయినా కానీ ట్రూ అయిపోతుంది. సో ఫస్ట్ కండిషన్ ట్రూ అయిపోతే సెకండ్ కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా ఇట్ డజంట్ మ్యాటర్, ఏఆర్బి విల్ బి ట్రూ. సో దీన్ని ఉపయోగించుకునే షార్ట్ సర్క్యూట్ ఆపరేటర్స్ అంటారు. ఈ షార్ట్ సర్క్యూట్ ఆపరేటర్స్ ఏం చేస్తాయంటే ఫస్ట్ వాల్యూ బట్టి వెదర్ ఇట్ హ్యాస్ టు ఎవాల్యుయేట్ ద సెకండ్ వన్ ఆర్ నాట్ అనేది డిసైడ్ చేస్తుంది. సో ఫస్ట్ ఇప్పుడు అండ్ ఉంది కదా, ఇది ఫస్ట్ వాల్యూ ఫాల్స్ అయింది అనుకోండి, ఇది ఎవాల్యుయేట్ చేసినా చేయకపోయినా ఇట్ డజంట్ మ్యాటర్, బికాస్ ఫస్ట్ వాల్యూ ఫాల్స్ అయితే మొత్తం కండిషన్ ఎనీవే ఫాల్స్ అవుతుంది. నార్మల్ అండ్లో వచ్చేసి నార్మల్ అండ్ సింగిల్ అండ్ పెడితే ఇక్కడ ఫస్ట్ది సెకండ్ది సపరేట్గా ఎవాల్యుయేట్ చేసి ఒకవేళ తర్వాత ఇట్ విల్ డిసైడ్ వాట్ విల్ బి ది అవుట్పుట్. వెన్ యూ యూస్ అండ్ అయితే డబుల్ అండ్ ఆర్ షార్ట్ సర్క్యూట్ అండ్ ఫస్ట్ది ముందు ఎవాల్యుయేట్ చేసేసి ఒకవేళ అది ట్రూ అయితేనే సెకండ్ది ఎవాల్యుయేట్ చేస్తుంది.
దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి నల్ కండిషన్స్ చెక్ చేయడం, లేదంటే డినామినేటర్ నాట్ ఈక్వల్ టు 0 అంటే డివైడ్ బై 0 చేసేటప్పుడు ఇటువంటివన్నీ యూ కుడ్ ఈజీలీ ప్రివెంట్ ఎక్సెప్షన్స్ ఆర్ ఎర్రర్స్. బికాస్ అంటే ఫస్ట్ కండిషన్ ట్రూ అయితేనే సెకండ్ కండిషన్ చెక్ చేస్తాం, రెండు ట్రూ అయితేనే మొత్తం ట్రూ అవుతుంది. లేదంటే ఫస్ట్ ఫాల్స్ అయిపోయింది అనుకోండి, సెకండ్ ట్రూ అయినా ఫాల్స్ అయినా ప్రాబ్లం లేదు. కాబట్టి యూ జస్ట్ షార్ట్ సర్క్యూట్ ఇట్ ఆర్ యూ డోంట్ ఎగ్జిక్యూట్ ది సెకండ్ కండిషన్. ఇక్కడ అది చిన్న ప్రోగ్రాంలో చూద్దాము. ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అండ్ తీసుకున్నాను. సే ఫర్ హియర్ ఇంట్ సి ఈక్వల్ టు 0, డి ఈక్వల్ టు 100, ఈ ఈక్వల్ టు 50. తర్వాత ఏం చేస్తున్నానంటే ఇఫ్ సి ఈక్వల్ టు 1 అండ్ ఈ ప్లస్ ప్లస్ లెస్ దాన్ 100 దెన్ డి ఈక్వల్ టు 150 చేస్తున్నాను. అంటే ఏంటి, సి కానీ 1 అయితే ఈ ప్లస్ ప్లస్ ఎగ్జిక్యూట్ చేసి అంటే ఈ కాస్త 50 అవుతుంది. 50 లెస్ దాన్ 100 అయితే డి 100 అని చేస్తున్నాను. సో దీని గురించి పెద్ద పట్టించుకోవద్దు. లెట్ సీ ది వాల్యూ ఆఫ్ ఈ. మన లెక్క ప్రకారం ఏంటి, ఈ ప్లస్ ప్లస్ చేస్తున్నాం కాబట్టి ఈ వాల్యూ 51 కావాలి. కానీ షార్ట్ సర్క్యూట్ ఆపరేటర్ ఉండడం వల్ల ఫస్ట్ది ఫాల్స్ కాబట్టి సి ఈక్వల్ టు 1 ఫాల్స్ కాబట్టి సెకండ్ది ఎగ్జిక్యూటే కాదు. అందుకోసం ఈ వాల్యూ యాజ్ ఈజ్ 50నే ఉంటుంది. సో ఇది షార్ట్ సర్క్యూట్. ఒకవేళ నార్మల్ అండ్ ఉందనుకోండి, ఇది తీసేస్తున్నారు అనుకోండి, సి ఈక్వల్ టు 1 ఫాల్స్ అయినా కానీ సెకండ్ది ఎగ్జిక్యూట్ వస్తుంది. అంటే ఈ ప్లస్ ప్లస్ అంటే 50 కాస్త 51 అవుతుంది. సో ఇది మనము ట్రైట్ ఎడిటర్లో చూద్దాము. ట్రైట్ ఎడిటర్లో చూస్తున్నాము. ఇదే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ యాజ్ ఈజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తానంటే సి ఈక్వల్ టు 0 చేస్తాను. అంటే ఫస్ట్ కండిషన్ ట్రూ కాబట్టి సెకండ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అందువల్ల ఈ ప్లస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఈ కాస్త 50 ప్రింట్ అవుతుంది. సో లెట్స్ సీ దిస్. సో ఈక్వల్ టు 51 అయింది. జస్ట్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఈ ఎగ్జిక్యూట్ అయింది. అట్లా కాకుండా సి ఈక్వల్ టు 1 పెట్టి షార్ట్ సర్క్యూట్ అండ్ కాకుండా సింగిల్ అండ్ లాజికల్ అండ్ పెడతాను. అంటే ఏంటి, ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయినా కానీ సెకండ్ది ఎగ్జిక్యూట్ అవుతుంది బికాస్ వీఆర్ యూజింగ్ సింగిల్ అండ్. So when you see the output is 51. Even though first condition is false, the second condition got executed, so it printed 51. So adi ఈ షార్ట్ సర్క్యూట్ అండ్కి లాజికల్ అండ్కి తేడా. మీకు ఖచ్చితంగా రెండో కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని అనుకుంటే తప్పితే ఇట్స్ ఆల్వేస్ బెటర్ యూజ్ అండ్ షార్ట్ సర్క్యూట్ అండ్ యూజ్ చేసుకోవడమే బెటర్. ఎందువల్లంటే అది పర్ఫార్మెన్స్ కూడా మీకు బెటరు. మీకు ఎప్పుడన్నా లేదు ఖచ్చితంగా సెకండ్ కండిషన్ కూడా ఎగ్జిక్యూట్ కావాలి అనుకుంటే అటువంటప్పుడు యూ కుడ్ యూజ్ లాజికల్ అండ్. అదర్వైజ్ ఇట్స్ ఆల్వేస్ ప్రిఫర్ టు యూజ్ షార్ట్ సర్క్యూట్ ఆపరేటర్స్. సిమిలర్లీ షార్ట్ సర్క్యూట్లో ఆర్ కూడా ఉంటుంది. షార్ట్ సర్క్యూట్ ఆర్ అంటే ఫస్ట్ది ట్రూ అయింది అనుకోండి, సెకండ్ది ఫాల్స్ అయినా ట్రూ అయినా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో అది షార్ట్ సర్క్యూట్ ఆర్. అది కూడా ఇక్కడ చూద్దాము. ఇప్పుడు జస్ట్ పుట్ షార్ట్ సర్క్యూట్ ఆర్ అంటే సి ఈక్వల్ టు 1 ఫాల్స్ అయితే సెకండ్ది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈక్వల్ టు 51 అని ప్రింట్ కావాలి మనకి. సో సి ఈక్వల్ టు 1 అయినప్పుడు ఫాల్స్ అయింది కాబట్టి సెకండ్ది ఎగ్జిక్యూట్ అయింది. అట్లా కాకుండా సి ఈక్వల్ టు 0 అనుకోండి ఇక్కడ, దెన్ ఫస్ట్ది ట్రూ అయింది కాబట్టి సెకండ్ది ఎగ్జిక్యూట్ కాదు. సో ఈ 50 ప్రింట్ అవుతుంది, రైట్. అది ఆర్లో ఫస్ట్ది ట్రూ అయిపోతే సెకండ్ది ఎగ్జిక్యూట్ చేయదు, షార్ట్ సర్క్యూట్ ఆర్ అయితే. అదే షార్ట్ సర్క్యూట్ అండ్ అయితే ఫస్ట్ది ఫాల్స్ అయితే సెకండ్ది ఎగ్జిక్యూట్ చేయదు. సో ఇది ఈ రెండింటికి డిఫరెన్స్. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, షార్ట్ సర్క్యూట్ ఆపరేటర్స్ యూజ్ షార్ట్ సర్క్యూట్ ఆపరేటర్స్ unless otherwise you especially want the regular ones. నెక్స్ట్ వీడియోలో మనము అసైన్మెంట్ ఆపరేటర్, టెర్నరీ ఆపరేటర్, ఇంకా ఆపరేటర్ ప్రెసిడెన్స్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.